మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో నిందితులను మరోసారి విచారించనున్నారు పోలీసులు. కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను మరో 5 రోజుల పాటు విచారించేందుకు కస్టడీ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే 3 రోజుల విచారణకు అనుమతి ఇచ్చింది కోర్టు. దీంతో ఈ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నిందితులను 3 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటూ కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. కేసులో మొదట 11 మందిపై కేసు నమోదు చేయగా తర్వాత విచారణలో మరికొన్ని పేర్లు బయటకొచ్చాయి. డ్రగ్స్ సరఫరాదారులు అభిషేక్ సింగ్, రాకేష్ వర్మ, క్లింటన్ తో పాటు మరికొందరు కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరోమారు కస్టడీ కోరారు పోలీసులు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సంచలనం సృష్టించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో 3 నిందితులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మలను మరో 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు 3 నిందితులను రెండోసారి కస్టడీకి తీసుకుని విచారించారు. ఇప్పటికే గతంలో 3 రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ సందర్భంగా కొన్ని కీలక అంశాలు, కొన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో గతంలోనే అనేక డ్రగ్ పార్టీలు జరిగినట్లు కూడా గుర్తించారు. గతంలో డ్రగ్ పార్టీల సందర్భంగా అభిషేక్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్ తో పాటుగా రాకేష్ వర్మ, మరోవైపు మరో వ్యక్తి బాలాజీ అని చెప్పి జుబ్లీకి సంబంధించినటువంటి డాక్టర్, ఈ 3 కూడా ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీలకు డ్రగ్ సప్లై చేసినట్లుగా కూడా 3 రోజుల కస్టడీ విచారణలో గుర్తించారు. వారి కోసం సిట్ అధికారులు, పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీలకు సంబంధించినటువంటి లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్లతో, పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డికి, నమిత్ శర్మలకు డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలపైన ఆరా తీయాల్సి ఉందని చెప్పి పోలీసులు భావించారు. అందులో భాగంగానే 3 రోజుల కస్టడీలో విచారణలో ఇంకా పూర్తిస్థాయి జరగలేదు. ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందన్న నేపథ్యంలోనే మరో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ 3 రోజుల పాటు కూడా డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలపైన పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేసే అవకాశాలు ఉంది. ఫామ్ హౌస్ లో గతంలో జరిగినటువంటి డ్రగ్ పార్టీల్లో ఎవరెవరు పాల్గొన్నారు? ఎందుకంటే ఇప్పటికే అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేశారు, మరోవైపు రాకేష్ వర్మ డ్రగ్స్ సప్లై చేశారు, మరోవైపు బాలాజీ జూబ్లీకి సంబంధించినటువంటి డాక్టర్ ఈ పార్టీల్లో పాల్గొనేవాడు. అనంతరం గోవా నుంచి కూడా క్లింటన్ అనే డీజే ప్లేయర్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా ఆయన విచారణలో, జూబ్లీకి సంబంధించినటువంటి డాక్టర్ విచారణలో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. గోవాకు సిట్ అధికారులు ప్రత్యేక బృందాన్ని పంపించినట్లు కూడా తెలుస్తుంది. గోవాతో, బెంగళూరుతో పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ సంబంధాలపైన ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. 3 రోజుల కస్టడీ విచారణలో కూడా మరికొన్ని కీలక అంశాలు వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.